ఎటువంటి ట్యూబ్స్ లేకుండా డక్ట్స్ లేకుండా డైరెక్ట్గా బ్లడ్లోకి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. డైరెక్ట్ బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి వితౌట్ ఎనీ మీడియేట్స్ ఏం లేకుండా, ట్యూబ్ లాంటివి ఏం లేకుండా డైరెక్ట్గా ఈ స్పెషల్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేటువంటి బయోమాలిక్యూల్స్ డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ట్యూబ్లెస్ లేదా డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాము. వీటినే ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాము, ఈ స్పెషల్ టిష్యూస్ని. మరి ఇవి ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఉంటాయంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయని చెప్పాం కదా. సమ్ లొకేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే బ్రెయిన్ దగ్గర ఎక్కువగా ఉంటాయి. సో బ్రెయిన్ దగ్గర పిట్యూటరీ గ్లాండ్ అనే ఒక ఎండోక్రైన్ గ్లాండ్ ఉంటుంది, స్పెషల్ టిష్యూ ఉంటుంది, చిన్న బఠానీ లాంటి గ్లాండ్. దాని నుంచి డిఫరెంట్ హార్మోన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మెయిన్గా మనము గ్రోత్ హార్మోన్ గురించి చెప్పుకుంటాము. అలాగే కిడ్నీస్ పైన, టాప్ ఆఫ్ ది కిడ్నీస్